కప్పని దొరకట్టినాం గాయస్. కొట్టు కప్పని కొట్టు. ఆయ్ 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 కొడు. మంచి మంచి నూనె డబ్బాలు, వాళ్ళు అక్కడే బియ్య సంచులు నిజం చెప్తున్నా, మంచూరియా కన్నా రైస్ బెస్ట్ ఉంది, ఇంకా వేరే లెవెల్. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ న్యూ వ్లాగ్. గాయస్ పొద్దున వరకు వేసి ఇంటికి వచ్చి పడుకున్నా. ఇప్పుడు లేచేసరికి అయితే ఇప్పుడు 3:30 అవుతుంది. సమ్మర్ కదా, ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేసిన ఇవాళ. చలో రేపు పళ్ళు ఉంది కాబట్టి బెంగల్కి వెళ్ళి ఫ్లవర్స్ అట్లనే అది మన డెకరేషన్ కొబ్బరి దగ్గరనైతే ఒక సైడ్ అప్పుడు తీసుకోవడానికి వెళ్తున్నాం ఏమన్నా. ఎందుకంటే బ్లాగ్ ఇవాళ లేట్ వేసింది కాబట్టి నేను చిన్నగా అక్కడ భీమగల్ స్ట్రీట్లో చిన్నగా ఫుడ్ తిందామని చెప్పి ప్లానింగ్ చేసిన. చూద్దాం ఒకటికి, ఓకేనా? చలో ఫోన్ అవుతలేడు రా, లిఫ్ట్ అవుతలేడు. ఫంక్షన్ ఉంటాడా? మళ్ళీ డబ్బులు లోడ్ అవుతారా బాబు? కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నా, కల్ చేసేటప్పుడు. చలో ఇక చిన్న వర్క్ ఉంది, వర్క్ వేసుకొని ఇక తెలుసు కదా ఏమైనా ఒకటి తిని మళ్ళీ ఫ్లవర్ తీసుకుని వెళ్ళిపోలే ఇంటికి. చలో గాయస్ ఇక పనంతా అయిపోయింది. గణేష్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చేసినాం. చలో మెనూ చూసుకొని ఏమన్నా తిందాం. డాడీ కొత్త అయినా ఇవి చలో గాయస్ ఆర్డర్ అయితే పెట్టేసినాము. ఒకటి చికెన్ రైస్, ఇంకోటి డాడీ ఏంది, ఇంకోటి వెజ్ మంచూరియా అట్లనే ఒక 2 లాలిపాలు పెట్టినాము. 3 ఐటమ్స్ చూద్దాం. మరి ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది భీమగల్లో బెస్ట్ అంటారు గణేష్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. నేను కూడా మస్తాలో తిన్నా, ఆల్రెడీ బ్లాగ్స్లో చూసి రాసి మీరు. చూద్దాం మరి ఇక జెన్యూన్గా మీకు చూసి ఇవ్వాలి, ఓకేనా? ప్రిపేర్ అవుతున్నాయి, వచ్చినా కదా, ఓకేనా? గాయస్ చూడండి, మనకైతే చికెన్ రైస్ అట్లనే వెజ్ మంచూరియా ఆర్డర్ పెట్టినాం కదా, అలాగే లెగ్ పీస్ లాలీపాప్లు వస్తున్నాయి. చలో ఇక టేస్ట్ చేద్దాం. వాసన మాత్రం వేరే వస్తుంది గాయస్. డాడీ వాసన ఎట్లా వస్తుంది? గుమ్మ ఉంటుంది కదా, ఒరిజినల్ ప్యూర్ చికెన్ గా చూడండి, ప్యూర్ చికెన్. నార్మల్ అయినా నడుస్తా, చిల్ అయినా నడుస్తా, నీ ఇష్టం బ్రో. గా చూడండి, మనమైతే 3 ఐటమ్లు అయితే ఆర్డర్ పెట్టేసిన. చలో ఇది టేస్టింగ్ టైం, ఓకే? టేస్ట్ చేయరు అయ్యో, మూడు మొత్తం కుమ్ముడు వేయాలి ఇక. ఇట్లా స్పైట్ అయింది, ఇట్లా కడక్ అయింది, ఇట్లా ఓకేనా? టేస్ట్ పడతా. చలో మనం తిన్నాం. ఎవరు కడక్ అయింది. టేస్ట్ ఓకేరా గైస్, మంచూరియా అయితే వేరే టేస్ట్ ఉంది గైస్, మంచిగా స్పైసీ. ఓకేరా అది. నిమ్మకాయ వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది ఇక. చికెన్ వచ్చేసి రైస్ చేసి చూడు. చికెన్ బేసిన్ ఫస్ట్ నేను చికెన్, ఓకేనా? చికెన్ ఫస్ట్ నేను తినేది చికెన్ తింటున్నా. డాడీ గైస్ ప్యూర్ ఒరిజినల్ చికెన్ గైస్ చూడండి. అయ్యో కింద పడ్డది. రైస్ కాలుతుంది. వర్త్ గైస్.
వేరే సూపర్. నిజం చెప్తున్నా, మంచూరియా కన్నా రైస్ బెస్ట్ ఉంది, ఇంకా వేరే లెవెల్. ఇక పాలు వంచేసిన చేసిన 50-50 వేసుకున్నాం. ఇక ఇది తిన్నాక లాస్ట్ వన్ ఇది తిందాం, ఓకేనా? ఇది తిన్నాక మాట్లాడదాం, ఓకేనా? చలో. మంచూరియా రైస్ తిన్నందుకు ఇక్కడ ఫుల్ అయింది. మళ్ళా మీద ఫ్యాన్ లేదు, చిన్న మినీ ఫ్యాన్ ఉంది. చెంపలు చూడండి ఎలా ఆడుతున్నాయో, బా మైనస్ ఉంది ఈ హోటల్. అది చూడండి గాయస్ ఎట్లా డేంజర్ ఆ చెంపలు కాడుతున్నాయో, బా వేడి బాగా అవుతుంది. కూలర్ పెట్టాలి అసలు, ఇంత పెద్ద హోటల్ భీమగల్ల. ఫైనల్ వన్ చికెన్ లాలీపాప్. రాడు తీసుకోకటి. ఒరే మొత్తం మాడగొట్టిందిరా ఇగో భయ. చూడండి ఎట్లా మాడిపోయినాయి కర్ర బొగ్గులు. ఫ్రై చేస్తా, తీసుకో తిని. ఇది కూడా మాడిపోయింది. చలో ఏం చెప్తారు ఇక, తినకుండా తిన తప్పదు ఇక. బా పీస్ ఇక్కడ మంచిగా మెత్త ఉందా డాడీ. చలో టేస్ట్ ఓకే, కానీ మాడిపోయింది కొంచెం వేరే వస్తుంది. మాడి ఓకే టేస్ట్. గాయస్ వేడి అండి, ఇంత గరంలో తింటున్నామంటే అర్థం చేసుకోండి. బా చూడండి బా, నాకు చెప్పాలి ఉంటాయి. నాకు ఈ చాలా చెప్పా డాడీ. కూలర్ పెట్టిండు లేదు, బయట పెట్టిండు తెలియదా పేరు కాయ పేరు. హోటల్లో ఇంత గరంలో తినడు కష్టం. గాయస్ బయట గణేష్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందిగా, పైన చూడండి రెస్టారెంట్ ఉంది, గణేష్ రెస్టారెంట్ అంట. ఈ మసాలా వచ్చినాక తెలుసు కదా, మనం పట్టించుకోము, వస్తాం తింటాం పోతాం. ఆ స్టోర్ ఏంటంటే ఇప్పుడు తిన్న వీటిలల్లో చికెన్ రైస్ బెస్ట్ ఉంది ఫస్ట్, సెకండ్ వచ్చేసి మంచూరియా, థర్డ్ వచ్చేసి లాలీపాప్. లాలీపాప్ కూడా టేస్ట్ ఓకే, కానీ కొంచెం మాడిపోయింది. ఈ ఫుడ్ తినే ముందు అయితే అసలు అన్నిటిగా మైనస్ ఏంటంటే హోటల్లో కూలర్లు ఏం లేవు, గరం అయిపోయింది. ఇక అట్టే ఎట్టకెళ్ళకి అయితే తిని బయటకు వెళ్ళిపోయినాం. చలో ఇంటికి ఇక వేరే పనికి తీసుకుందాం, ఓకేనా? చలో గైస్ ఇక చిన్న చిన్న పని చేసేసరికల్లా చీకటి అయిపోయింది మొత్తం. మనోడు షాప్ అప్డేట్ చేసిండు గైస్, మంచి మంచి నూనె డబ్బాలు, వాళ్ళు అట్లనే బియ్యం సంచులు ఇంకా నీళ్ళ డబ్బాలు మొత్తం మాలిక్ ముంబై లెక్క అన్ని నీళ్ళ డబ్బాలు తెచ్చిపెట్టిండు. మొత్తం దగ్గర 100 డబ్బాలు తెచ్చిపెట్టిండు, అవైలబుల్ ఉన్నాయి. మొత్తం మోడల్ చేస్తాడు, అవసరం ఉన్న కాంటాక్ట్ రండి, ఓకేనా? చలో మ్యాచ్ వచ్చేసి ఇలా మనకు జీటీ వర్సెస్ ఆర్సీబీ, ఓన్ గ్రౌండ్ ఆర్సీబీ కాబట్టి ఛాన్స్ ఎక్కువ ఆర్సీబీకి ఉంటుంది. చూద్దాం ఇంటికే ఈ మ్యాచ్ చూసి అయితే ఎదిగెళ్తా చూద్దాం, ఓకేనా? డాడీ ఎదిగెళ్తుంది ఇక మ్యాచ్. ముంబై కాదు ఇలా ఆర్సీబీ వర్సెస్ జీటీ. చలో మనోడు అయితే పైన ఆర్సీబీ అంటుండు. డాడీ పొద్దున లేచి ఇలా రంగా పర్లేపూడ సుఖేంద్రుడికి వచ్చినాం, తింటున్నాం మొత్తం. అవు మళ్ళా అట్లా అనద్దురా. అవుగో పప్ప పోగ చూస్తున్నావా? ఆమె తిన్నావా? ఏం చేస్తున్నావు? క్రికెట్ అవుతుందా దా క్రికెట్ పెడతా. గాయస్ చూడండి జీటీ 193 for 3. చూద్దాం మరి ఎంత పడుతుంది, 2 క్లాసెస్ కరెక్ట్ కదా. కప్ వచ్చిందడా? కప్ప దా కప్ప
కప్పని దొరకట్టినాం గాయస్. గెలు కొట్టు, కప్పని కొట్టు. ఐ ఐ ఐ కొడు. తుంగుతుందరు. దుంకుతుంది కప్ప. పాడేద్దాం, బయట పడేద్దామా? పాడేద్దాం, పట్టుకో, బయట పడేద్దా. కప్ప ఇంట్లోకి వచ్చింది గాయస్. పడేసిన డాడీ, పడేసిన. పాప అయిపోయింది. బాయ్ బాయ్ అన్, బాయ్ అన్. పడేసినాను, లేవు. బాయ్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. అగో బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్. లేదు లేదు, కప్ప పోయింది. గాయస్ చూసారు కదా, ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. జీట్ వచ్చేసి 205 కొట్టింది, టార్గెట్ వచ్చేసి 206 ఆర్తింది. మరి కొట్టదో కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఇది రేపు వస్తుంది బ్లాగ్. చలో గైస్, ఇంతటితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. మరిన్ని బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్ట్రేట్ టు ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.